ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కామెంట్స్కి కౌంటర్ ఇచ్చారు ఏఐజీ పొన్నవోలు గారు. షర్మిల తన రాజకీయ లబ్ధి కోసం నన్ను బలిపశువుని చేస్తున్నారని, నిరాధారమైనటువంటి ఆరోపణలు షర్మిల నా మీద చేస్తున్నారు అంటూ ఆయన స్పందించినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, షర్మిల గారి కమెంట్స్కి ఏఐజీ పొన్నవోలు గారు కౌంటర్ ఇచ్చారు. షర్మిల గారు నిరాధారమైనటువంటి ఆరోపణలు నా మీద చేస్తూ ఉన్నారు. అసలు తన రాజకీయ లబ్ధి కోసం, తన రాజకీయ జీవితం కోసం నన్ను బలిపశువుని చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాపోతున్నారు. ఏంటి మేడం, ఆయన ప్రెస్ మీట్ని మనం ఎలా చూడాలి, ఆయన కమెంట్స్ని మనం ఏ విధంగా చూడాలి అంటే ఏం చెప్తారు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏంటో పాత విషయాలు మనకి ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు. మామూలుగా అయితే మనకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే మనము ఏదో ఒక సందర్భం వస్తే తప్పితే గతంలోకి వెళ్ళాం. మనం వర్తమానంలో ఉంటాం, లేదంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. పదే పదే గతంలోకి మనం ఎందుకు వెళ్ళం కదా. అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ వేశాడు అనే సంగతి ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పుకున్నాడు. అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే బుధాలలో పడుకున్నట్టు అసలు పొన్నవోలు గారి పేరు కూడా వెత్తలేదు షర్మిల గారు, కానీ పొన్నవోలు గారే బయటకు వచ్చి నేనే అన్నట్లుగా. అవును, అది ఎందుకు వచ్చిందంటే షర్మిలను టార్గెట్ చేయాలి అని అనుకుని చూసినప్పుడు ఆ టార్గెట్ చేసే ప్రాసెస్లో వీళ్ళు టార్గెట్ అయిపోతున్నారు. ఇది ఇవాళ కొత్త కాదు. ఓకే, వీళ్ళు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొదటిసారిగా ప్రపంచానికి బాగా తెలిసింది ఎక్కడ అంటే చంద్రబాబు నాయుడు కేసులో. ఓకే, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన సందర్భంగా ఢిల్లీ వెళ్ళి లోకేష్ ఢిల్లీలో ఇంగ్లీష్ ప్రెస్ తోటి మాట్లాడుతున్నాడని, నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నాడని వీళ్ళకి భయం వేసింది. ఇప్పుడు జగన్కి ప్రెస్ మీట్లు పెట్టే అలవాటు లేదు, ప్రెస్తో మాట్లాడే అలవాటు లేదు. ఏంది వస్తారు రిపోర్టర్లు అలగా మొహాలు వచ్చి తలా తోకలేని ప్రశ్నలు వేస్తారు. అసలు వీళ్ళకి నేను సమాధానం చెప్పడం ఏంటి, నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేనేంటి, నా 16 కేసులు ఏంటి అనే ఉద్దేశంలో ఆయన ఉంటుంది. వీళ్ళకేంటి నేను ఎందుకు చెప్పాలి, ప్రతి మురిగే కుక్కకి నేను సమాధానం చెప్పాలా, మురిగే కుక్కకు బిస్కెట్ వేయాలా, మురిగే కుక్కకి మీద రాయేయాలా అన్న ఉద్దేశంలో ఆయన ఉంటాడు. ఓకే, ఆయన ఉండి ఆయన దేనికి స్పందించడు కదా. అందుకని ఏం చేస్తాడంటే ఆయన తరఫు వాళ్ళని దించుతాడు. ఆయన మాట్లాడ్డా కానీ ఆయన తరఫు వాళ్ళని దించుతాడు. వెంటనే ఏం చేసేసాడు, ఢిల్లీ పంపించేసేసి ఎవరిని, తన మీడియా మేనేజర్ని, మీడియా అడ్వైజర్ ఉన్నాడు ఒక ఆయనకి సీనియర్ జర్నలిస్టు, ఆయన వెళ్ళి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇంకొక ఆయన సిఐడి చీఫ్ సంజయ్, వాళ్ళిద్దరి చేత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించారు. మామూలుగా పెట్టకూడదు, వాళ్ళు ఆ రోజు ఆ హోదాలోనే పెట్టారు ఇద్దరు, కానీ పెట్టకూడదు. కానీ ఎవరేం చేస్తారు, చట్టమే వాళ్ళ చుట్టమైపోయింది, ఏమి చేయలేకపోయారు. అది తప్పు, అది విరుద్ధంగా వెళ్ళారు, వాళ్ళు చట్టానికి విరుద్ధంగా వెళ్ళారు. అయినా కానీ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు గగ్గోలు పెట్టాం కానీ ఏమీ ప్రయోజనం జరగల. అయితే సరే అయిపోయింది. అక్కడ ఆయన మొదటిసారి ఆయన రంగు ఏంటో తెలిసింది. ఆయన నాకు జగన్ ఆరాధ్య దైవంతో సమానం. కళ్ళు మూసుకుని ఆయన ఒక చర్చిలో వాక్యం చదివే పరిస్థితిలో ఎట్లా ఉంటారో అట్లా ఆయన అసలు కళ్ళు మూసుకుని అర్ధ నిమీలిత నేత్రాలతోటి ఆయన జగన్ భజన చేయటం చూస్తే సిగ్గనిపించింది. అంటే ఏఏజీ పోస్ట్ అంటే చిన్న పోస్ట్ కాదండి, అది మామూలు ఇట్లాంటి పోస్ట్ కాదండి. అది దానికి వాళ్ళు తీసుకునే జీతాలు, వాళ్ళు అనుభవించే రాయితీలు, అంటే ఎస్కార్ట్లు, ప్రోటోకాల్స్, ఇన్ని నువ్వు తీసుకుంటా జగన్ నీకు ఆరాధ్య దైవం అని ఎట్లా చెప్తావు? జగన్ ఏఏజీ పోస్టులు ఇచ్చేది ఇట్లాగా. అదొక ప్రెస్ మీటు, అదొక చెత్త ప్రెస్ మీటు అయిపోయిందా. ఇప్పుడు సందర్భం ఏమొచ్చింది, షర్మిల మాట్లాడుతూ
మీరందరూ సోనియా గాంధీ మా నాన్న పేరు ఛార్జ్షీట్లో చేర్చింది అని సోనియా గాంధీ మీద చాలామంది కోపంగా ఉన్నారు. కాదు, సోనియా గాంధీ కాదు ఛార్జ్షీట్లో చేర్చింది, జగన్మోహన్ రెడ్డి చేర్పించాడు, ఛార్జ్షీట్లో ఆ పేరు వచ్చేలాగా చేశాడు అని చెప్పి ఆమె ఒక ముక్తాయింపిచ్చి ఊరుకుంది. అయ్యేసరికి ఆమె ఒక ముక్క చెప్పి వదిలేసరికి ఇక వీళ్ళు వచ్చి చేట భారతం ఇప్పారు. ఎవరు? పొన్నబోలు వచ్చి ఏమంటాడు పొన్నబోలు, పిటిషన్ వేసింది నేనే, అప్పుడు నాకు అసలు జగన్ ఎవరో తెలియదు, నాకు అసలు జగన్కి నాకు సంబంధాలే లేవు, అమ్మ తోడు అని ఆయన అసలు అధికారంలో ఉన్నాడండి. ఆయన జీవోలు ఇవ్వటానికి జగన్ ఎప్పుడు అధికారంలో ఉన్నాడు? ఆ సందర్భంలో జగన్ అధికారంలో ఉన్నాడా? అధికారంలో ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డికి. ఆయన కదా జీవోలు ఇచ్చింది. జీవోలు ఇచ్చిన ఆయన వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏంటండి అని చెప్పి ఛార్జ్షీట్లో చేర్చాలి అని చెప్పి పిటిషన్ వేసిందే పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఓకే, పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఇంత దేశభక్తి ఎక్కడొచ్చింది? ఇంత చట్టం మీద ఎంత భక్తి ఎప్పుడు వచ్చింది అని మనం తీగలాగి డొంక కదిలిస్తే తేలింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డే వేయించాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత. వేయించి ఏం చెప్పాడంటే, నేను ఎప్పటికైనా అధికారంలోకి వచ్చేది ఖాయం, వచ్చినప్పుడు నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పాడు. బాగా చూసుకుంటంలో భాగంగానే ఆయనకి ఏఏజీ వచ్చింది. ఇది స్టోరీ. ఈ స్టోరీలో అసలు షర్మిల అన్నది ఏంటి, మనం విన్నది ఏంటి, వాళ్ళకి అర్థమైంది ఏంటి, వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పరువు తీసుకోవటం ఏంటి. పైగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక ఏఏజీగా ఉండి ఈ ప్రెస్ మీట్ పెట్టకూడదు అని ఎవరో అన్నారు. అబ్బెబ్బెబ్బే, నేను ఒక సామాన్య పౌరుడిగా పెట్టాను, ఏఏజీగా పెట్టలేదు, ఏఏజీ హోదాలోనే ప్రెస్ మీట్ పెట్టలేదు అన్నాడు. అంటే ఏం చేయాలి అంటే, మరీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు అంత ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కాదు. ఇందాక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు డైపర్లు వాడుతున్నాడు అని చెప్పినట్లు బెడ్ వెట్టింగ్ చేస్తున్నాడు, పాపం వాడిని ఎందుకు, వాడి భవిష్యత్తు ఎందుకు ఆగం చేస్తారు, స్కూల్లో అడ్మిషన్ ఇవ్వండి. మనం ఇలాంటివి చేస్తే మనం ట్రోల్ చేస్తారు మేడం ఈ వీడియోతో. చేయనివ్వండి, మరి వాళ్ళు అన్నదానికి. ఇప్పుడు అన్నేళ్ళు వచ్చినోడు 2 సార్లు ఎంపీగా పోటీ చేసిన వాడు చిన్నపిల్లడు ఎట్లా అవుతాడండి? జగన్మోహన్ రెడ్డి అంటే మనం ఇంట కూర్చోవాలా? సోషల్ మీడియా వేదికగా కొన్ని మీమ్స్ కూడా దీని మీద క్రియేట్ చేసి చాలా క్రియేట్ అవుతున్నాయి. అవును, మరి ఇప్పుడు స్కూల్లో చేర్చుకునేటప్పుడు వెళ్ళినప్పుడు స్కూల్లో మీ బాబు అలవాట్లు ఏంటండి అని అడుగుతారు. అడిగితే టాయిలెట్ ట్రైనింగ్ అయిందా అని అడుగుతారు. అవ్వలేదు అంటే ఒక రకంగా ట్రీట్ చేస్తారు వాళ్ళని. టాయిలెట్ ట్రైనింగ్ ఉందండి పర్వాలేదు అంటే ఒక రకంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే, వయసు ఉన్నా కానీ టాయిలెట్ ట్రైనింగ్ ఉంది అని అంటే కనుక మీరు ఇవ్వక్కర్లేదు అని అంటే వయసు ప్రకారం స్కూల్లో వేస్తారు, ఆ తరగతిలో వేస్తారు. టాయిలెట్ ట్రైనింగ్ లేదు అంటే కనుక ఏం చేస్తారంటే ప్రీ స్కూల్లో వేస్తారు, డైపర్లు కట్టి ప్రీ స్కూల్లో వేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లా చెప్పాడు. మరి మాట్లాడకుండా ఎట్లా ఉండే అట్లా ఉంది. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడింది, నేను ఏఏజీ పోస్ట్లో లేను అంటాడు. నువ్వు ఏఏజీ పోస్ట్లో లేకపోతే నువ్వు దానికి రాజీనామా చేసి నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. నువ్వు ఏఏజీ పోస్ట్లో నల్ల కోట్ వేసుకోనంత మాత్రాన నువ్వు ఏఏజీ కాకుండా పోవు. నువ్వు ఏఏజీవే. ఇంకా నువ్వు రాజీనామా చేసావా? నువ్వు నిజంగా జగన్ భక్తుడిగా మారాలి అనుకుంటే, రాజకీయాల్లో జగన్ కోసం పనిచేయాలి అనుకుంటే పారే కోట అవతల, ఉద్యోగానికి రాజీనామా చేసేయి. దేశానికి బట్టిన పేడ వదిలిపోద్ది అనుకుంటాం. ఎందుకంటే ఇలా అధికారంలో ఉన్నవాళ్ళు, పోస్టులో ఉన్నవాళ్ళు చేయకూడని పనులు చేస్తే వీళ్ళు దేశానికి భారమే కదా. అసలు కనీసం ఖజానా కన్నా కొంచెం ఆయన జీతం మిగులుతుంది. ఓ పక్కన ఖజానాలోంచి జీతం తీసుకుంటూ మీరు పబ్లిక్ సర్వెంట్లు అయ్యి ఉండి జగన్ సర్వెంట్లుగా ఎట్లా మాట్లాడతారు మీరు? మాకు తెలుసు, కొంచెం చట్టం తెలుసండి మాకు కూడా, మీకులాగా కాదు, చట్టం తెలుసు మాకు. మరి అట్లప్పుడు ఎట్లా పెడతాడు ప్రెస్ మీటు? అడిగినందుకు దానికి ఇంకో ముక్తాయింపు. అడుదిరిగి ఇడిదిరిగి నేను ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి రుణం నేను తీర్చుకోలేను అని మాట్లాడాడు.
ఇప్పుడేమో నాకు అసలు జగన్ ఎవరో తెలియదు, నేను లోక కళ్యాణార్థమే ఆ పిటిషన్ వేసాను అంటాడు. అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి మామూలుగా లాయర్లకి నక్కజిత్తులు తెలివితేటలు ఉంటాయి అనుకుంటాం, కానీ మరీ ఇంత అనుకోలే. ఎందుకంటే షైన్ అయ్యే కొద్దీ, పైకి వచ్చిన కొద్దీ, ఏఏజీ పోస్ట్కి వచ్చిన కొద్దీ నువ్వేం చేయాలి? ఈ నక్కజిత్తులు తెలివితేటలు పక్కన పెట్టి చట్టం బాగా చదువుకుని చట్టం ప్రకారం ఎలా మాట్లాడాలి అనేది మాట్లాడాలి తప్పితే నువ్వు ఒక చెట్టు కింద ఆకురవుడిలాగా మాట్లాడితే కుదరదు. నువ్విచ్చిన స్టేట్మెంట్లనే నువ్వు కాంట్రడిక్షన్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే ఖండించుకుంటున్నావు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నువ్వు జగన్ మీద భక్తితో చేయిస్తున్నావు, జగన్ రుణం తీర్చుకుంటున్నావు. ఓకే, మీకు అంత బాగా రుణం తీర్చుకోవాలి అనుకుంటే గనక మీ చర్మం వలిసి చెప్పులు గుట్టించి ఇచ్చుకోండి జగన్మోహన్ రెడ్డికి, కానీ చట్టాన్ని మట్టుకు అపహాస్యం పాలు చేయొద్దు. ఇది చట్టం. ఈ సందర్భంగా చాలా గట్టిగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీ డ్రామాలకి చట్టాన్ని వాడుకోవద్దు.